హలో అండి, ఈ చింతకాయ పచ్చడి తయారీ విధానం చూసుకున్నారండి. ఇవి క్లీన్ చేయాల్సినవి. ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రం కడిగి ఎండపోసుకొని ఆ పీస్ అంతా తీసి, అగో ఎంత వేస్ట్ వచ్చింది చూసారా, తీసేయాలి. ఇదిగోండి, ఇవి 2 కట్టలు, ఇవి 2 కట్టలు, ఇది 1 కట్టు అండి. ఈ గిన్నెలు అవి 3 కిలోలు అండి. కట్టుకొచ్చి 3 కిలోలు. 3 కట్టలకి కేజీ అర కేజీ ఉప్పు అండి. కేజీగా 3 కట్టలకు అర కేజీ ఉప్పు, 2 స్పూన్లు పసుపు. విటమిన్ సి ఉంటుందండి. చింతకాయ పచ్చడి బాగా మంచిది, చాలా సూపర్ టేస్టీ. మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళలో గుజ్జరిగిపోయిన వాళ్ళకి అందరికి బాగుంటుందండి. 3 సంవత్సరాలు ఉంటుంది చింతకాయ పచ్చడి. ఇది మాత్రం చాలా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు బాగా పడుతుందండి. విటమిన్ సి ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. చట్నీ చేసుకున్నా, పప్పులో వేసుకున్నా, ఏదైనా సరే ఇది ఇంట్లో లక్ష్మీదేవి ఉండట్టే అండి. చింతకాయ పచ్చడి లేకుండా ఎవరు ఉండరండి. వెనకటి రోజుల్లో అయినా ఎప్పుడైనా సరే అందరు జాగ్రత్త పెట్టుకోండి. కళ్ళుప్పు, పసుపు వేసి ఇలా తొక్కోవాలండి. చాలా సూపర్ టేస్టీ. విటమిన్ సి ఉంటుంది కాబట్టి అందరం చక్కగా పెట్టుకుంటే సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుందండి. సూపర్ టేస్టీ అండి. హెల్తీగా ఉంటుందండి. తయారు చేసుకున్నాం కదా, తయారు చేసే పద్ధతి చూపించాను కదా, అందరూ ఫాలో అవ్వండి. అందరూ చేసుకోండి. దొరికిన వాళ్ళకి చేసుకోండి, దొరకని వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళు ఎవరో పంపిస్తుంటారు. జాగ్రత్త అండి. బాయ్.